సోరియాసిస్ ఈ పేరు వింటేనే చాలా మంది భయపడతారు. దీర్ఘకాలిక వ్యాధిగా కూడా సోరియాసిస్ ను చెప్తారు. మరి సోరియాసిస్ కి హోమియోలో పర్మనెంట్ క్యూర్ ఉందా? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు ఫిడికస్ CEO డాక్టర్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సోరియాసిస్ ఈ పేరు వింటేనే నిజంగా చాలా మంది భయపడతారు. అసలు రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి వాళ్ళలో ఎక్కువగా చూస్తున్నారు? మీరు చెప్పింది కరెక్టే అండి. సోరియాసిస్ అంటే చాలా మంది భయపడడం కంటే బాధపడుతుంటారు అనమాట. ఎందుకంటే ఇది ఒకరి నుంచి ఒకరికి వచ్చే డిసీజ్ కాదు. సో ఏ పర్సన్కి అయితే ఉంటుందో ఆ పర్సన్లోనే ఉంటుంది. అది ముట్టుకుంటే కానీ, వాళ్ళతో తింటే కానీ, వాళ్ళతో కలిసి జర్నీ చేస్తే కానీ, వాళ్ళ బట్టలు వేసుకున్న, వాళ్ళ సోప్స్ వాడిన, వాళ్ళ ఫ్లూయిడ్స్ వీళ్ళ పైన పడిన ట్రాన్స్ఫర్ కాదనమాట. అయినా కూడా ఏంటంటే చాలా మంది దాన్ని అంటువ్యాధి అనుకొని దూరంగా పెట్టడము, ఎస్పెషల్లీ మ్యారేజ్ కావాల్సిన వాళ్ళు మ్యారేజ్ కాకుండా ఉండడము, బాధపడ్డము, మ్యారేజ్ అయిపోయిన తర్వాత డైవోర్స్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది, వందల మందిని రెగ్యులర్గా మనం చూస్తుంటాం అనమాట. ఇది సోరియాసిస్ అనేది స్కిన్ డిసీజ్, కాకపోతే ఏంటంటే మోర్ సైకలాజికల్ డిజార్డర్గా మారుతుంది. ఎందుకంటే సైకాలజీ పైన వీళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉండాలని జనరల్గా అందరికీ ఉంటుంది. అది స్కిన్ పైన వస్తే నలుగురిలో ఉండడానికి కొంచెం నాముష్గా ఫీల్ అవుతారు. అలా కూడా ఉంటుంది సైకలాజికల్ ఫీలింగ్. సో వాళ్ళకి స్కిన్ ప్రాబ్లము, వీటికంటే మెయిన్ ప్రాబ్లం వచ్చి మనము వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఒక 100 మార్క్స్ ఇచ్చామనుకోండి, 90% ఆఫ్ ది మార్క్స్ వాళ్ళు దేనికి ఇస్తారంటే సైకాలజీకే ఇస్తారు. సో స్కిన్ మంట ఉంది, దురద ఉంది, పెయిన్ ఉంది, ఇచ్చింగ్ ఉంది, దీనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరనమాట. మెయిన్గా వాళ్ళ సైకాలజీ పైన ఈ డిసీజ్ అనేది యాక్ట్ చేస్తుంది. స్ట్రెస్ కెమికల్స్ వల్ల కూడా సోరియాసిస్ వస్తుంది. ఈ స్ట్రెస్ కెమికల్స్ మెయిన్ సోరియాసిస్ రావడానికి. స్ట్రెస్ వాడే కెమికల్స్ వల్ల జీన్స్లో చేంజెస్ వస్తాయి, ఎపిజెనెటిక్ చేంజెస్ అంటారనమాట. సో జీన్స్, కొన్ని జీన్స్ యాక్టివేట్ అవుతుంటాయి, డియాక్టివేట్ అవుతుంటాయి. ఎప్పుడైతే సోరియాసిస్ జీన్స్ అనేవి యాక్టివేట్ అవుతాయో, లేకపోతే మంచి జీన్స్ అనేవి డియాక్టివేట్ అవుతాయో, అది సోరియాసిస్ లాగా బయటపడుతుంది. ఎస్పెషలీ మనకేంటంటే కెమికల్స్ ఏ రూపంలో అన్నా రావచ్చు. మనకు కొన్ని మెడిసిన్స్ వల్ల రావచ్చు, మనం తినే ఫుడ్ వల్ల రావచ్చు, మనం పీల్చే గాలి వల్ల రావచ్చు. అదేవిధంగా స్ట్రెస్ అనేది పొద్దున్న నుంచి హజిల్ లైఫ్ అంటున్నారు. సో పొద్దున్న నుంచి రాత్రి వరకు, ఈవెన్ పడుకునే టైంలో కూడా స్ట్రెస్లో ఉన్నారు. ఇంత స్ట్రెస్ ఎక్కువైపోవడం వల్ల సోరియాసిస్ అనేది మెయిన్గా వస్తుంది. సిమ్టమ్స్ ఎలా ఉంటాయండి? స్టార్టింగ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సోరియాసిస్ అంటే ఏంటంటే మనకు స్కిన్లో 3 లేయర్స్ ఉంటాయి. అప్పర్ లేయర్ని ఎపిడర్మిస్ అంటాం, మిడిల్ లేయర్ని డర్మిస్ అంటాం, లోయర్ లేయర్ని హైపోడర్మిస్ అంటాం. సో ఈ అప్పర్ లేయర్లో మనకి ఏంటంటే కెరటిన్ అని ఒక లేయర్ ఉంటుంది అనమాట. ఈ లేయర్ పని ఏంటంటే అక్కడ సెల్స్ పుడతాయి, స్కిన్ సెల్స్. పుట్టిన తర్వాత 21 డేస్కి పైకి వస్తాయి అనమాట. మన నార్మల్ స్కిన్లో ఏమవుతుందంటే మనకు చూసినప్పుడు అప్పుడప్పుడు పొట్టులాగా వచ్చేస్తుంటుంది, లేకపోతే మనకు తెలియకుండానే చిన్న సెల్స్ అనేవి మన స్కిన్ నుంచి రెగ్యులర్గా పడిపోతుంటాయి. అవేంటంటే పుట్టిన 21 డేస్కి పడిపోవాలి. కాకపోతే ఈ సోరియాసిస్లో ఏమవుతుందంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల, అంటే ఆటో ఇమ్యూన్ అంటే ఏం లేదు, నార్మల్గా ఏదన్నా ఒక వైరస్ కానీ, ఒక బ్యాక్టీరియా కానీ ఏదన్నా మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని అటాక్ చేసి చంపేయాలి. ఈ కండిషన్లో ఏమవుతుందంటే మన సెల్స్ని మన ఇమ్యూన్ సిస్టము ఒక ఫారిన్ బాడీ అనుకొని దాన్ని అటాక్ చేస్తుంది. ఎప్పుడైతే అటాక్ చేస్తుందో 21 డేస్కి బయటికి రావాల్సిన సెల్స్ ఇవి ఏమవుతుందంటే జస్ట్ 3 డేస్కి 4 డేస్కి సర్ఫేస్కి వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఇది సర్ఫేస్కి వస్తుందో ఇవన్నీ పొలుసులు మన చేప పొలుసులు ఎలా ఉంటాయి అలా ఏర్పడిపోతుంది అనమాట. మెయిన్గా మనం చూసేది ఏంటంటే చేప పొలుసుల్లాగా స్కిన్ తయారవుతుంది. ఎప్పుడైతే ఆ పొలుసు ఇచ్చింగ్ ఉంటుందా అండి అట్లా ఉంటే? రైట్, చాలా మందికి ఇచ్చింగ్ ఉంటుంది, బర్నింగ్ ఉంటుంది. ఆ పొలుసుని కానీ ఇట్లా తీసేస్తే ఏంటంటే మైక్రో బ్లీడింగ్, కంటికి కనిపించండి, చాలా పిన్ హెడ్స్ అంటాం చూసారా, ఒక పిన్ను మొన ఎంత ఉంటుందో అంత చిన్న బ్లీడింగ్ కూడా అవుతుంటుంది అనమాట. ఇచ్చింగ్, రెడ్నెస్, బర్నింగ్, బాగా స్వెల్లింగ్. సో ఇవన్నీ మనము చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రైట్, కొంతమందికి సిమ్టమ్స్ మైల్డ్గా ఉంటాయి. కొంతమంది ఏం చెప్తారంటే, సార్ ఈ బాధ తట్టుకోలేక, ఈ ఇచ్చింగ్ తట్టుకోలేక, బర్నింగ్ తట్టుకోలేక, అదేవిధంగా పక్కన వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టే తట్టుకోలేక, సో మాకు చనిపోవాలనిపిస్తుంది అనేది మెయిన్గా చాలామంది చెప్పే సిమ్టమ్ అనమాట. ఎస్పెషల్లీ యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, లేకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, సో డివోర్సులు అయిపోవడము, మ్యారేజ్ కాకుండా ఉండడము, సో ఇవన్నీ మనము చాలా కామన్గా చూస్తుంటాం. స్కిన్కి సంబంధించిన వ్యాధి అనేది పక్కన పెడితే నెగ్లెక్ట్ చేయడం వల్ల కాంప్లికేషన్ చాలా వస్తాయి. అది అక్కడికే వదిలేయకూడదు, నెగ్లెక్ట్ చేయకూడదు. సో అదేంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈరోజు మీ స్కిన్ని ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసింది. ఆ టెండెన్సీ ఉంది మీకు. సో ఎపిజెనెటిక్ చేంజెస్ ఉన్నాయి. ఈరోజు స్కిన్ని అటాక్ చేసింది, రేపు కిడ్నీని అటాక్ చేయొచ్చు, బ్లడ్ని అటాక్ చేయొచ్చు. బ్లడ్ని అటాక్ చేస్తే పర్నీషియస్ అనీమియా అంటాము, ఇంటెస్టైన్ అటాక్ చేస్తే కాన్స్ డిసీజ్ అంటాము. ఇట్లా ఏ సివియర్ డిసీజ్ అన్నా కావచ్చు. సో ఇవన్నీ సోరియాసిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. ఇంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే
ఒక 10% to 20% ఆఫ్ ది సోరియాసిస్ పేషెంట్కి ఒక 20 years తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి సోరియాటిక్ ఆర్థరైటిస్ అని స్టార్ట్ అవుతుంది అనమాట. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే జాయింట్లు దెబ్బతినడం. ఈ జాయింట్లు దెబ్బతిని బోన్ దెబ్బతిని నేను చూసిన కేసెస్లో సివియర్ కేసెస్లో ఇంత పొడవు ఉండాల్సిన వేలు ఇంత చిన్నగా అయిపోతుంది అనమాట. సో అది కాంప్లికేషన్స్. సోరియాసిస్ అనేది స్కిన్ డిసీజ్ అనేది నెగ్లెక్ట్ చేయకుండా అది ఒక సెంట్రల్ డిసీజ్ లాగా ఆలోచించి ప్రతి ఒక్కరు రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం. స్టార్టింగ్ సిమ్టమ్స్ కనిపించినప్పుడే జాగ్రత్త తీసుకొని ట్రీట్మెంట్ మీలాంటి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ నుంచి కాపాడుకోవచ్చు వాళ్ళని. డెఫినెట్గా అండి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇప్పుడు మీ స్పెషాలిటీ ఏంటండి? ఫిడికస్ స్పెషాలిటీ ఏంటి? సోరియాసిస్ ని పూర్తిగా నిర్మూలించగలరా? పర్మనెంట్ క్యూర్ ఉంటుందా మీ దగ్గర? మీ దగ్గర ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ హోమియోపతి క్లినిక్స్ అండి. సో మనకు సోరియాసిస్లో హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది. వేరే ఏ హోమియోపతి డాక్టర్ తీసుకున్నా లేకపోతే ఒక కార్పొరేట్ హోమియోపతి హాస్పిటల్ తీసుకున్నా, సో వీ హ్యావ్ ద హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఫర్ సోరియాసిస్. ఎందుకు అంటే మెయిన్గా 3 things. మన దగ్గర ఉన్న డాక్టర్స్ హైలీ క్వాలిఫైడ్, హైలీ నాలెడ్జబుల్, హైలీ ఎక్స్పీరియన్స్డ్, సో కంపాషనేట్. సో అంత మంచి డాక్టర్స్ మనం ఉండడం వల్ల సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే వాడే మెడిసిన్స్. సో మనం వరల్డ్లో టాప్ క్లాస్ మెడిసిన్స్ తెప్పిస్తాం. మనకు హోమియోపతిలో డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. మనకు డైల్యూషన్స్ అంటాము, టాబ్లెట్స్ అంటాము. ఆ పర్టికులర్ సెగ్మెంట్లో వరల్డ్లో ఎవరు టాప్ మెడిసిన్స్ తయారు చేస్తారో అక్కడి నుంచే మనం మెడిసిన్స్ తెప్పిస్తాం. కాబట్టి మెడిసిన్ అనేది కూడా హయ్యెస్ట్ క్వాలిటీ మెడిసిన్ మన డాక్టర్స్ యూజ్ చేస్తారు. దీంతోపాటు థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే టెక్నాలజీ. సో మనం ఇప్పుడు ఏఐ కూడా తీసుకున్నాము. ఏఐని బేస్ చేసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం ఎప్పుడైతే ట్రీట్మెంట్ చేస్తున్నామో పేషెంట్స్కి హయ్యెస్ట్ సక్సెస్ అనేది సోరియాసిస్. వన్స్ మీ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే సోరియాసిస్ తిరిగి రాకుండా ఉంటుందా? సో మనకు అది పర్సంటేజ్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 cases వచ్చాయండి సోరియాసిస్. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కేసెస్కి మనకు కంప్లీట్గా తగ్గిపోతుంది. మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఇంకా 20% ఆఫ్ ది కేసెస్కి ఏమవుతుందంటే తగ్గుతుంది, ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ 1 or 2 cases ఏమవుతుందంటే మనకు 100 కేసెస్లో మెడిసిన్ తీసుకున్నంత వరకు రిలీఫ్ వస్తుంది. బట్ మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అట్లా 3 types ఆఫ్ అవుట్కమ్ ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది కేసెస్కి ట్రీట్మెంట్ కంప్లీట్గా చేసి కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? ఏదైనా ఫుడ్ విషయంలో కానీ లైఫ్ స్టైల్ విషయంలో కానీ మీ మెడిసిన్ వాడుతున్నప్పుడు? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ ప్యాథాలజీ మీ బాడీలో ట్రిగర్ అయింది అంటే ఏంటంటే సో యు ఆర్ నాట్ డూయింగ్ సంథింగ్స్ రైట్. సో ఎప్పుడైతే దాంట్లో మేజర్ వచ్చి డైట్. మీరు డైట్లో కొన్ని చేంజెస్, అదేవిధంగా మంచిగా నిద్రపోయి మంచిగా ఎక్సర్సైజ్ చేసి స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండి ఆల్కహాల్, స్మోకింగ్ వీటికి అన్నిటికీ దూరంగా ఉంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది పీపుల్కి కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది. మళ్ళీ వచ్చే ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, ఫిడికస్ స్పెషాలిటీ ఏంటి? ఇంకా వేటికి మీరు ట్రీట్మెంట్ చేస్తారు? సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? క్లినిక్ ఎక్కడెక్కడ ఉంది? మీ దగ్గర మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలంటే ఎలా? ఫిడికస్ హోమియోపతి అనేది ఒక చైన్ ఆఫ్ క్లినిక్స్ అండి. సో ఇక్కడ మనకు హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఏ డిసీజ్ కన్నా. అదేవిధంగా పర్మనెంట్ క్యూర్ కానీ లేకపోతే ఏదన్నా ఒక డిసీజ్ని మనము సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకోవాలి. ఆయుర్వేద, యునాని, సిద్ధ, అలోపతి వీటికన్నిటికంటే బెటర్గా తగ్గాలి, చాలా క్విక్గా తగ్గాలి అంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్. మనం ఫిడికస్ హోమియోపతిలో డిసీజ్ని కంప్లీట్గా క్యూర్ చేయడం అంటే ముందు స్టేజ్కి తీసుకెళ్లడమే కాకుండా మళ్ళీ రాకుండా ప్రివెంట్ కూడా చేస్తామన్నమాట. అది ఫిడికస్ హోమియోపతి స్పెషాలిటీ. ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా క్విక్గా తయారు చేస్తాం. ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంటుందా? మనకు మెయిన్ బ్రాంచ్ వచ్చి మణికొండ, హైదరాబాద్లో ఉంటుందండి. మనం ఆల్మోస్ట్ ఆల్ మనకు 100 cases వస్తే 100 casesలో 80 and above cases మనకు ఆన్లైన్ కేసెసే ఉంటాయన్నమాట. ఆన్లైన్ కేసెస్ అనేవి మనకు త్రూ అవుట్ ది వరల్డ్ ఉన్నాయి. మీరు యూఎస్, అంటే పేషెంట్ చూడకుండా ట్రీట్మెంట్ ఇవ్వగలరా మరి ఆన్లైన్లో? ఆన్లైన్లో ఎలా ఉంటుందంటే మనం పేషెంట్ కంప్లీట్ హిస్టరీ తీసుకుంటాం, వీడియో కాల్ చేసి మాట్లాడతాం. అదేవిధంగా వాళ్ళకి ఆల్రెడీ ఏదైనా రిపోర్ట్స్ ఉంటే ఆ రిపోర్ట్స్ అన్ని అనలైజ్ చేస్తాం. ఇంకా ఏమైనా రిపోర్ట్స్ కావాలంటే వాళ్ళకి చెప్పి ఆ రిపోర్ట్స్ అన్ని చేయించిన తర్వాత కంప్లీట్ కేస్ తీసుకున్న తర్వాత సాటిస్ఫైడ్ అంటేనే వాళ్ళకి మెడిసిన్ అనేది పంపిస్తామన్నమాట. సో నార్మల్గా ఈ అక్యూట్ కేసెస్ కాకుండా ఏవైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయో దీర్ఘకాలిక రోగాలకి మనకు పేషెంట్ని చూడాల్సిన అవసరం అనేది అంతగా ఉండదన్నమాట. వస్తే
బెటర్. సో రాలేని వాళ్ళు కూడా మనం ఆన్లైన్ చేస్తాం. మనకు అవుట్ ఆఫ్ 100 80% ఆన్లైన్. మీరు ఏ కంట్రీ అన్నా చెప్పండి, ఆ కంట్రీలో మనకు సోరియాసిస్కి సంబంధించిన పేషెంట్స్ ఉన్నారనమాట. సో అంత పాపులర్గా, అంత ఎఫెక్టివ్గా మనం ఫిడికస్ హోమియోపతిలో సోరియాసిస్కి ట్రీట్మెంట్ చేస్తాం. సోరియాసిస్తో ఎవరు బాధపడిన అవసరం లేదు, నెగ్లెక్ట్ చేసి కాంప్లికేషన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఫిడికస్కి ఒకసారి రండి అంటున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.